7/5/2025 పెహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి రిటాలియేషన్ కింద ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. టార్గెటింగ్ అరౌండ్ 9 డిఫరెంట్ టెర్రరిస్ట్ సైట్స్ విత్ ఇన్ పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా. ఈ టార్గెట్స్ అన్ని జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి ట్రైనింగ్ గ్రౌండ్స్, అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా. అండ్ ఈ టోటల్ ఆపరేషన్ వచ్చి 25 minutes ఆఫ్ డ్యూరేషన్లో జరిగింది బై యూజింగ్ రఫేల్ ఫైటర్ జెట్స్. ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ డీల్ గురించి మీరు వినే ఉంటారు, ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్స్. మోస్ట్లీ మీరు అందరికీ తెలిసి ఉంటుంది రాడార్స్ అనేవి ఎలా పనిచేస్తాయో. గాల్లో ఎగిరే ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్ ఏమన్నా సరే వాటిని డిటెక్ట్ చేసి గ్రౌండ్ డిఫెన్స్కి అవి సిగ్నల్ పంపిస్తాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ ట్రబుల్, రైట్? అండ్ ఈ రాడార్ డిటెక్షన్ అవాయిడ్ చేయడానికి స్టోర్మ్ షాడో అనే క్రూజ్ మిసైల్స్ని యూజ్ చేశారు. అండ్ ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్స్ని కూడా జస్ట్ పిన్ పాయింట్ అక్యూరసీతో డిస్ట్రాయ్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్లో జరిగిన వార్స్ అన్నట్లోనే వీటిని చాలాసార్లు వాడారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాక్ రికార్డ్స్ ఉన్న మిసైల్ సిస్టమ్స్లో ఇది కూడా ఒకటి. ఇట్ వాజ్ మేడ్ బై ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ టుగెదర్. అండ్ వీటితో పాటుగా బంచ్ ఆఫ్ అదర్ మిసైల్స్, అలాగే ఎయిర్ అమ్యునిషన్స్, డ్రోన్స్ వేరే కూడా యూజ్ చేశారు. ప్రెస్ బ్రీఫింగ్ ఏదైతే ఉందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిలో వీటి గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ యూ కెన్ గో అండ్ వాచ్. అండ్ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత అందరి మనసులో ఉన్న ప్రతీకార వాంఛ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ సింధూర్ ఫినిష్ అయిన తర్వాత కొంచెం సమ్వాట్ చల్లారింది. కాకపోతే యాక్చువల్ ఫైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఏమీ తెలియని ఇన్నోసెంట్ పీపుల్ని బ్రాడ్ డే లైట్లో జస్ట్ చంపేసి ప్రైమ్ మినిస్టర్కి చెప్పండి, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పండి, పబ్లిక్లో కైండ్ ఆఫ్ యాంగర్ అయితే బిల్డ్ అయింది. సో ఈ రోజు దానికి రిజల్ట్ విజువల్గా మనం చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ ఏంటో చూద్దాం. స్టార్టింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు. అండ్ టాప్ మిలిటరీ ఆఫీషియల్స్ అందరితో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఒక మీటింగ్ ఒకటి హెల్డ్ చేశారు. స్టిల్ ఇంకా జరుగుతుంది అప్ ఇంటిల్ 7 or 8 o'clock వరకు టుడే. అండ్ బై ద వే పాకిస్తానీ మిలిటరీ రిటాలియేషన్కి రెడీగా ఉందని చెప్పి ఒక మిలిటరీ జనరల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ర్యాండమ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈ ఇష్యూలో ఉంచితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో అక్రాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో అక్కడ ఆల్రెడీ గన్ ఫైర్ ఎక్స్చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ చెక్ పోస్టులు ఏమైతే ఉన్నాయో పాకిస్తాన్ కానుకొని ఆర్టిలరీ షెల్స్ని అలాగే మిగతా అమ్యునిషన్స్ని యూజ్ చేసి ఓపెన్ ఫైరింగ్ అయితే జరుగుతుంది. Shellings targeted districts along the LOC, including Poonch, Rajouri, Kupwara and Baramulla. Around 20 to 30 people అయితే చనిపోయారు up until now and 70 to 100 people are injured. అది ఇంకా కౌంటింగ్లో ఉంది. వీ డోంట్ నో ద ట్రూ ఫిగర్స్ అక్కడ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండిగో మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ ఫ్లైట్ సర్వీసెస్ అన్నట్లని క్యాన్సిల్ చేసింది. దెర్ ఇస్ నో యాక్టివ్ సర్వీసెస్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని టచ్ చేయకుండా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. యూ కెన్ సీ దిస్ ఇన్ మ్యాప్. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే బార్డర్లో సిచ్యువేషన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఫైన్. ఎయిర్ రైడ్స్, సైరన్స్, నెక్స్ట్ మాక్ డ్రిల్స్, సిచ్యువేషన్ సీరియస్నెస్ ఏంటో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తే మనకు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ మోర్ టు గో ఎలాంటి సెనారియోస్ జరుగుతాయో ఫర్దర్గా.